ఆయన భార్య రెండో బిడ్డ రెండో పెళ్ళం బంధువు. మేము 2 సార్లు పోయి చెప్పాము, చెప్పినా వినిపించుకోలేదు సార్ మమ్మల్ని. ఇప్పుడు కూడా కనీసం అంత జరిగి చేస్తే స్కూల్కి పోయించిన 5 నిమిషాలకి జరిగింది. కనీసం హాస్పిటల్కి కానీ పోస్ట్ మార్టం కాడి కానీ ఎక్కడికి కూడా రాలేదు. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. ప్రియాంక స్కూల్లో 10వ తరగతి చదువుతున్న మనోరాలు 1వ తరగతి నుంచి అక్కడే చదువుతా వచ్చింది. అక్కడి నుంచి నిన్న బాగలేదని చెప్పని నేల టూరు లేవన్నా చదువుతా ఉండింది. నిన్న స్కూల్కి పోతే అంతకుముందు ఒకసారి చేయకోసుకునింది. అది మేము పోయేసి మాట్లాడితే మేము మాట్లాడతాను మందిస్తాను అన్నాడు. సరే తర్వాత అమ్మాయి ఆయన పోయాము, మనం అల్లుడు నేను పోయాము. పోతే రెండో భార్య బంధువు అని మేము చేస్తాం మీరు పోండి అన్నాడు. సరే అని చెప్పి చేస్తాడని చెప్పి అనుకున్నాం. మొన్న 4 రోజుల కిందట చేయకోసుకునింది. ఏందమ్మా అని అంటే ఇటు ప్రిన్సిపాల్ బంధువు మమ్మల్ని టార్చర్ పెడతానని అడిగింది. సరే పోతాము, ఆయనకి చెప్పాం కదా చేస్తాడని చెప్పని మేము ఉన్నాము. ఈరోజు స్కూల్కి పోయింది, నిన్నంతా బాగుండా ఈరోజు పోయి వచ్చిన కాడి నుంచి లాస్ట్ మాట ప్రిన్సిపాల్ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ బంధువు వాళ్ళ అబ్బాయి టార్చర్ తట్టుకోలేక నేను ఉరేసుకుంటున్నాను, ప్రిన్సిపాల్ టార్చర్ పెట్టేసాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అని లాస్ట్ మాట చెప్పి చచ్చిపోయింది సార్. మేము పోయాలి ఉరేసుకొని. అమ్మాయి ఎంతగా అమ్మాయి ఉరేసింది కాదు, వేరే వాళ్ళు కూడా ఉండారు. వాళ్ళ బంధువు అనేవాడు ఉండాడు, వాళ్ళు ఉండేది ఎవరూ లేరు. అమ్మాయి ఒకటే ఉంది, అమ్మాయి ఒకటే వేసుకునింది కాదు అది. వాడు కూడా వేరే వాడు సహాయంగా వచ్చి వాళ్ళు చేశారు. అమ్మాయిని మటుకు చంపించేశాడు. ప్రిన్సిపాల్ నేను పోయాను సార్, దయచేసి మాకు న్యాయం చేయండి సార్ అంటే, నాకు 3 స్కూళ్ళు ఉన్నాయి, నాకు 2 భార్యలు. ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ మూలాపేటలో జనవాడ బ్రిడ్జి ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఆడ పెట్టుకుంటాం పేరు మార్చి. మేమేమేం చేస్తాం, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మీరేం చేసుకుంటారా చేసుకోండి అని అన్నారు సార్. మాకందరూ కలిసి మాకు న్యాయం చేయండి అని నేను దండం పెట్టాను సార్. కనీసం నాకు సమాధానం కూడా ఇలేదు సార్. వాడు స్కూల్ ముందర నేను ఒక్కదాన్ని ముందు పోయాను సార్, ఒక్క మాట కూడా ఇలా. వాళ్ళ సార్ వాళ్ళందరూ చూస్తున్నారు. నా మనోరాలను చూస్తే కడుపు మండిపోయింది సార్. పెద్ద హాస్పిటల్ పోనీ ఎలా చూసాము సార్, మా వల్ల కాలేదు. హాస్పిటల్లో కూడా పట్టించుకోలేదు సార్ మా మనోరాలని. ఏది కూడా ఎస్పీ గారు దయచేసి ఆయనకి దండం పెట్టుకుంటున్నాను సార్. మాకు న్యాయం చేస్తానని చెప్పాడు. ఆయన సార్ మనం చెప్పాము, మేడం కూడా చెప్పింది, ఎస్పీ మేడం కూడా చెప్పింది మాకు. నేను ఇంకా మేడం దగ్గరికి పోలేదు, సారే మనకు వచ్చింది. ఇప్పుడు మేడం కాడికి వచ్చున్నాం మేము. ఇప్పుడు మేడం నేను న్యాయం కోరాలని దయచేసి ఆడపిల్లలకి ఇంకొక ఆడపిల్లకి ఇట్లా జరగకుండా మాకు న్యాయం చేయమంటున్నాను సార్. ప్రార్థించి దండం పెట్టుకుంటున్నాము మేడంకి, మాకు న్యాయం చేయాలా. ప్రియాంక స్కూల్లో మా సొంత మేనకోడలు, చిన్నప్పటి నుంచి నేనే అబ్బాయిని అన్న ఇద్దరిని నేనే ఎత్తుకొని పెంచే అన్న. వాళ్ళ గార్డియన్ లాగా వాళ్ళిద్దరూ ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ప్రియాంక స్కూల్లో చదివారన్న. చదివితే అబ్బాయి 10th అయిపోయిందన్న, ఈ అమ్మాయి 10th చదువుతుంది. పోయినసారి ఒక 2 months బ్యాక్ వాళ్ళ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో కాకాని శ్రీనివాసులు రావు అని చెప్పని వాళ్ళ బంధువు ఎవరో ఇతనికి మెసేజ్లు చేయడం అటు చేస్తే మా దృష్టికి తీసుకొచ్చిందన్న. మేము పోయి ప్రిన్సిపాల్కి చెప్పాం, ఇంకొకసారి మేము రిపీట్ చేయము, అతను మా బంధువులే, నాది బాధ్యత అని చెప్పని హామీ ఇచ్చారన్న. లేటెస్ట్గా 1 నెల కిందట అమ్మాయి స్కూల్లో చేయకోసుకునిందన్న. ఏంది అని అంటే ఏం లేదు అని చెప్పారన్న. మళ్ళీ నిన్నంతా అమ్మాయికి బాగాలేదని ఇంట్లో ఉండిందన్న. ఇంట్లో ఉంటే నిన్న చేసుకునేటప్పుడన్నా, నేను ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంటే నిన్న ఒక్కటే ఉండిందన్న. అందరు డ్యూటీకి వెళ్ళారు, నిన్న చేసుకోవచ్చు అన్న. ఈరోజు స్కూల్కి వెళ్ళి నుంచి లంచ్కి వచ్చిన 2 నిమిషాల్లో ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలన్న. హ్యాంగింగ్ అంటే ఏం తెలుస్తుందన్న. ప్లే క్లాస్ నుంచి అప్పటిదాకా ఒకటే స్కూల్ చదివిందన్న ఆ అమ్మాయి. ఏం తెలిస్తే అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునిందన్న. నీ ఆ అమ్మాయికి బయట ఏమన్నా తప్పు ఉంటే నిన్నే చేసుకోవాలన్న ఒకటే ఉంది. ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన 2 నిమిషాలకి ఎట్ట చేసుకుంటుందన్న. నేను ప్రిన్సిపాల్ని అడిగితే ఆ అబ్బాయి వచ్చి మా 2వ భార్య, నాకు కావాల్సిన వాళ్ళ బంధువులు, నేను ఎవరికో చెప్పుకొని ఇబ్బంది లేదు, నాకు ఈ స్కూల్ మూసేసినా కూడా నాకు మూలాపేటలో ఒకటి ఉంది, అక్కడ నరసింహకొండలో అది జనవాడలోనే ఒకటి ఉంది, నేను ఇంకొక భార్య ఎవరో ఒకరి పేరు మీద నేను పెట్టుకొని నేను మూవ్ చేసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు, నేను బయలు పెట్టుకొని బయటకు ఎవరికి చెప్పుకొని నాకే చెప్పాడు అన్న ఇందాక. సరే అని చెప్పానని నేను ఇంకేం మాట్లాడలేదని అన్న. నేను ఒకటే అడిగా అన్న ఇప్పుడు నేను ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మీ స్కూల్ చదివారు ఇద్దరు, ఆ పిల్ల ఫీజులు కడితేనే మీ పిల్లకాయలు కూడా చదివే మీకుంటే ఇట్టుంటారా? ఒక్క మాట, నీ బిడ్డతోనే సమానం కదన్నా, ఎట్లా అన్నా చేస్తున్నారు. అమ్మాయిని ఏదో బ్లాక్మెయిల్ చేశారన్నా.
బ్లాక్మెయిల్ చేయకుండా అమ్మాయి అట్ట చేయదన్నా, 14 సంవత్సరాలకి ఏం తెలుస్తుందన్నా, ఏం చెప్పుకోలేక భయపడి మా పాప పోయిన పాప ఎట్లా తిరిగి రాదన్నా. అక్కడ స్కూల్లో ఎంతమంది అట్లాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండి ఎంతమంది ఉన్నారో అక్కడ దయచేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దాన్ని ఎట్లయినా చేయండి అన్న. ఇళ్ళ మధ్యలో పెట్టారన్న, స్కూలు కూడా ఇళ్ళ మధ్యలో పెట్టారన్న. పెట్టడం ఏంది అని అడిగితే నేను ఎవరికి ఇచ్చుకోవాలి వాళ్ళకి ఇచ్చుకున్నా, నేను పెట్టను, ఏం చేసుకుని చేసుకొని మమ్మల్నే మాట్లాడారన్న. ఆల్రెడీ నేను 3వసారి అన్న జరగడం అతని వల్లే మా చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఇద్దరిని చేశారన్న. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకున్నారన్న, రిపోర్ట్ తీసుకున్నారన్న. మాకు న్యాయం జరగాలన్న, పోస్ట్ మార్టానికి పెట్టారన్న. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారన్న. రిపోర్ట్ వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదు అని అంటే నేను ఏం చేసుకునేది, నాకు ఆడబిడ్డ ఇంకెళ్ళిపోయింది రాదన్న. ఇంకొక ఎంతమంది చదువుతున్నారు నా స్కూల్లో ఆడబిడ్డలు, ఎంతమంది చెప్పుకోలేక బాధపడుతున్నారో అన్న. ఇంకొకరికి జరగకూడదన్న. ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 అప్పుడు 12:45 అవర్స్ అప్పుడు మనకు రాబడిన సమాచారం మేరకు ప్రియాంక స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న లావణ్య అనే అమ్మాయి వాళ్ళ 200 మీటర్ స్కూల్కి వాళ్ళ ఇల్లు రెంటల్ హౌస్లో ఉంటుంది. అక్కడ వంటింట్లో హ్యాంగింగ్ చేసుకునేది వాళ్ళ అన్న సొంత అన్న వెళ్ళి చూడంగా హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ని పిలిపించి తండ్రి బ్రదరు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని మెరుగైన చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకోవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఆ పాప చనిపోయిందని. దాని నిమిత్తం హాస్పిటల్కి పెట్టేశారు. దీని మీద కంప్లైంట్ ఇస్తున్నారు, కేసు రిజిస్టర్ కడుతున్నాం. దీనిలో దర్యాప్తులో కొంతవరకు ప్రిలిమినరీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే కంప్లైంట్ తరఫున వీళ్ళిద్దరు ఈ అమ్మాయి 10th క్లాస్ అబ్బాయి అదే క్లాసులో చదువుతున్న అశ్విని అనే అబ్బాయి ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అనే పోస్ట్ చేశాడని, దాని నిమిత్తం 3 నెలల ముందు ఇది ఐడెంటిఫై చేసి వీళ్ళ ఫాదర్ వెళ్ళి వాళ్ళ యాజమాన్యానికి ఇన్ఫామ్ చేశారని ప్రిన్సిపాల్కి, ఇది ప్రియాంక స్కూల్ హెడ్ మాస్టర్కి. అతనేమో పట్టినట్టు సరిగా పట్టకుండా అబ్బాయి తల్లిదండ్రులు మందలించడం జరిగింది. మందలించేసి ఫర్దర్గా జరగకుండా 10th క్లాస్ స్టూడెంట్ కదని వదిలేయడం జరిగింది. ఇది పోలీసు వారికి ఇన్ఫామ్ చేయలేదు, అది వాళ్ళ నెగ్లిజెన్స్ కనపడుతుంది క్లియర్గా. దీని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఏదైనా బలమైన కారణం అమ్మాయి సూసైడ్ చేసుకోవడం బలమైన కారణం దర్యాప్తులో తేలవలసింది. థ్యాంక్ యూ.